సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన దేవుని ఘనమైన నామము స్తుతినందును గాక. మీ అందరికీ నా శుభములు. ఈరోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు. 4వ వచనం చూసినట్లయితే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను అని రాయబడింది. 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను అని చదువుతాం. యోహాను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పి వెంటనే ఆయనలో జీవం ఉండెను అని రాయడాన్ని ప్రస్తావించడాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఆయనలోని జీవమే సమస్తాన్ని కలుగచేసి జీవింప చేస్తుంది అని. అయితే ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది అని రాశాడు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుడు నరుణ్ణి సృష్టించినప్పుడు ఆ నరునిలోనికి తన జీవాన్ని ఊదాడు. అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. ఎప్పుడైతే దేవుని యొక్క జీవము నరునిలోనికి ప్రవేశించిందో, ఆ నరునిలో అంటే ఆదాములో సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము సమృద్ధిగా అతనిలో ఏర్పడ్డాయి. ఏ చెడుతనం అతనిలో లేదు. మీకెలా తెలుసు ఇవి సమృద్ధిగా ఉన్నాయి అని అంటే, ఆయనలోని జీవము వెలుగై ఉంది అని రాయబడింది కదా. ఆ వెలుగు యొక్క ఫలాన్ని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు స్పష్టంగా రాశాడు. 5వ అధ్యాయం 9వ వచనంలో, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమే వెలుగు యొక్క ఫలము అని. అంటే వెలుగును మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఆ వెలుగులోని ఫలాన్ని చూస్తే ఈ సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము ఎవరిలో అయితే ఉన్నాయో వారు వెలుగై ఉన్నారు అని మనం చెప్పొచ్చు. ఏ ఫలమైనా, ఏ చెట్టు అయినా కూడా దాని ఫలమును బట్టే కదా మనం ఆ చెట్టును గుర్తిస్తాము. అలాగే ఈ వెలుగు ఫలాన్ని మనం గుర్తించినప్పుడు వారు వెలుగై ఉన్నారు అని మనం చెప్పొచ్చు. అలాగే ఆదాములోనికి దేవుని యొక్క జీవాన్ని ఆయన ఊదినప్పుడు ఆదాములోకి ప్రవేశించింది సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. దానితో అతడు గొప్ప వెలుగై దేవునితో సహవాసం చేస్తూ బ్రతికాడు ఏదెను తోటలో. పాపమతంలో ప్రవేశించేంత వరకు అతను చాలా వెలుగై ఉన్నాడు. ఇవన్నీ కూడా అతనిలో సమృద్ధిగా ఉన్నాయి. ఇలా జీవంతోనూ వెలుగుతోనూ ఉన్న ఆదాముకి ప్రభువు ఆజ్ఞ ఇచ్చారు, నీవు మంచి చెడులు తెలివినిచ్చు పండును తినవద్దు అని. దేవుడు ఎప్పుడు కూడా ఏదైనా చేసేటప్పుడు ఆయన చాలా మంచిగా చేస్తారన్న దానికి ఇంతకన్నా పెద్ద సంగతి ఏముంటుంది? ఇంతకన్నా పెద్ద విషయాన్ని గురించి ఏం మాట్లాడుకోగలం? ఆదామును సృష్టించినప్పుడు దేవుడు సమస్త విధములైన మంచితనముతోనూ, నీతితోనూ, సత్యముతోనూ ఆదామును సృజించారు. అన్ని ఫలాలు తినవచ్చు, కానీ మంచి చెడులు తెలివినిచ్చే ఫలం ఒక్కటే తినవద్దని చెప్పారు. ఎందుకంటే వారిలో ఉన్న ఆ సమృద్ధి అంతా కూడా ఆ ఫలము తినినప్పుడు దీన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అది ప్రభువుకి తెలిసిన విషయమే. కాబట్టి ఆజ్ఞ మన క్షేమము కోరి, ఆదాము క్షేమము కోరి ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించటానికి ఆదాము వెనకాడలేడు. ఇలా జీవంతోనూ వెలుగుతోనూ నింపబడిన ఆదాముకు దేవుడు ఆజ్ఞనిచ్చారు, నువ్వు మంచి చెడులు తెలివినిచ్చు పండును తినవద్దు అని. దేవుడు ఏదైనా మంచిగానే చేస్తారు అన్నదానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏముంటుంది? ఆదామును సృష్టించినప్పుడు దేవుడు సమస్త విధములైన మంచితనముతోనూ, నీతితోనూ, సత్యముతోనూ ఆదామును సృజించారు. అన్ని ఫలాలు తినవచ్చని చెప్పారు, కానీ మంచి చెడులు తెలివినిచ్చే ఫలం ఒక్కటి మాత్రమే తినవద్దని చెప్పారు. ఎందుకంటే వారిలో ఉన్న సమృద్ధి అంతా, అంటే ఈ మంచితనము, నీతి, సత్యం అంతా కూడా ఆ ఫలం తినినప్పుడు దాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అది ప్రభువుకి తెలిసిన విషయమే. కాబట్టి ఆజ్ఞలు ఎప్పుడు మన క్షేమం కోరి ఇవ్వబడినవే అని మనం గుర్తించాలి. సృష్టికర్తకు తెలిసి ఏం చేస్తే ఏం జరుగుతుందో. అందుకే ఆయన మనకు ఆజ్ఞలు ఇవ్వటానికి అర్హుడు. ఆయన మాట వింటే మనకు క్షేమం. ఇదంతా వింటున్న మనకి ఒక అనుమానం రావచ్చు, ఆదాముకి అప్పటి వరకు మంచేదో చెడేదో తెలీదా అని. తెలుసు, మంచేదో చెడేదో తెలుసని మనకెట్లా తెలుసు అంటే, అతనిలో ఉంది మంచితనము, సత్యము, నీతి అని అన్నప్పుడు, అతనిలో ఉంది అది అని అతను గ్రహించగలిగినప్పుడు చెడు ఏదో కూడా అతను గ్రహించగలడు. కానీ ఇక్కడ ప్రభు చెప్పింది ఏంటి అని అంటే, అది మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు ఫలము. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ లో నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ అని రాయబడింది కదా. ఆ నాలెడ్జ్ అనే పదానికి హిబ్రూ భాషలో దాఅత్ అనే మాట వాడారు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు నువ్వు ఆ పండు తింటే ఇప్పటి వరకు నీకు తెలుసు మంచేదో చెడేదో, కానీ దాని గుండా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తావు నువ్వు అని ప్రభు చెప్పిన మాటను బట్టి వాళ్ళు దానికి దూరంగా అప్పటి వరకు ఉన్నారు. సాతాను వచ్చి వారిని మోసం చేసేంత వరకు వారు దానికి దూరంగానే ఉన్నారు. వద్దు, చెడు అనుభవాలు మాకొద్దు అని. ఎప్పుడైతే వారు ఆ పండు
తిన్నారో అప్పటి వరకు లేని చెడు అనుభవాల గుండా వారు వెళ్లాల్సి వచ్చింది. అంటే ఆ పండులో ఉంది చెడు అనుభవం. అప్పుడు వారు దేవుడిచ్చిన జీవాన్ని కోల్పోయారు. చెడు అనుభవాలు వారిని ఆక్రమించేశాయి. వారు అమర్త్యమైన దాన్ని అంటే ఇమ్మోర్టాలిటీని కోల్పోయి మర్త్యమైన దాన్ని ధరించుకున్నారు. అంటే మోర్టాలిటీని ధరించుకున్నారు. అందుకే ఆదాము మొదలుకొని అందరికీ మరణం సంప్రాప్తించింది. అందరూ దాని అనుభవం గుండా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు యేసుప్రభు వారు మరలా లోకంలోనికి వచ్చింది ప్రతి మనిషికి మరలా తన జీవాన్ని ఇవ్వటానికి. ఆ జీవము మనకు వెలుగై ఉంది అని యోహాన్ ఇక్కడ రాస్తున్నాడు కదా. మనల్ని తిరిగి వెలిగించాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆ చేదు చెడు అనుభవాల గుండా వెళ్తూ ఉన్నారు. ఆ దేవుడు ఇచ్చిన సమస్త విధములైన మంచితనాన్ని, నీతిని, సత్యాన్ని ఆల్రెడీ అక్కడి నుంచి కోల్పోయి ఉన్నాం. సో జీవం లేదు. మన ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంది. కనుక మనం ఇప్పుడు మళ్ళా తిరిగి జీవాన్ని పొందుకోవడానికే యేసుప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. అయితే 5వ వచనంలో చూస్తున్నాము, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కాని చీకటి దాన్ని గ్రహించకుండెను అని. అందరూ వెలిగించబడటం అందరికీ అవసరమే. అందరికీ అవసరం ఉంది. కానీ కొందరే అవసరాన్ని గుర్తించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గర నుంచి ఆ జీవాన్ని పొందుకుంటున్నారు. అందుకే వ్రాయబడింది చీకటి దాన్ని గ్రహింపకుండెను అని. యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు మనకి గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తున్నాయి. ఏంటంటే జీవము వెలుగు రెండు యేసుక్రీస్తులోనే ఉన్నాయి. ఆదాములో దేవుడు ఉదిన జీవాత్మ వలన మనిషి వెలుగులో జీవించాడు. మంచితనము, నీతి, సత్యమతంలో సమృద్ధిగా ఉన్నాయి. కానీ అవిధేయత వలన వెలుగు కనుమరుగైపోయి జీవాన్ని పోగొట్టుకుని చీకటితనంలోనికి ప్రవేశించి మనిషి మరణాన్ని అనుభవించాల్సిన అవసరం వచ్చింది. అయితే దేవుని ప్రేమ అక్కడితో ఆగిపోలేదు. మనం కోల్పోయిన ఆ జీవాన్ని తిరిగి ఇవ్వడానికి, మనలో మళ్లీ వెలుగుతో మనం నింపబడటానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చారు. ఆయనలోని జీవమే మళ్ళా మనుషులకు వెలుగయ్యింది. మన చీకటి జీవితాన్ని మారుస్తూ సత్యంలోనికి మనల్ని నడిపించే వెలుగు ఇదే. యోహాను చెప్పినట్లు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినా ప్రతి ఒక్కరూ దాన్ని గ్రహించలేకపోతున్నారు. అంటే అవసరం అందరికీ ఉన్నప్పటికీ స్పందన మాత్రం కొందరిలోనే కనిపిస్తుంది. ఈ రోజు మనం మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మన జీవితంలో ఆ వెలుగును స్వీకరించామా లేక ఇంకా చీకటిలోనే ఉన్నామా? యేసుప్రభు యొక్క జీవాన్ని మనం పొందుకోగలిగామా లేకపోతే ఇంకా మరణఛాయలలోనే నిలిచి ఉన్నామా? దేవుని యొక్క వెలుగు అందరికీ అందుబాటులో ఉంది. కానీ దాని విశ్వాసంతో స్వీకరించిన వారికి అది జీవం అవుతుంది. అందుకే మన జీవితంలో ఏ చీకటి ఉన్నా, పాపం, భయం, అయోమయం, ఆయన దగ్గరకు వస్తే, ఆయన వెలుగులో మనం నిలిచి ఉంటే, ఆయన వెలుగును మనం పొందుకుంటే తప్పకుండా మన ఆత్మ తిరిగి జన్మిస్తుంది. ఆ జీవమే, ఆ వెలుగే మనకు జీవం అవుతుంది. ఆ జీవమే మనకు వెలుగవుతుంది. మనం ఆ వెలుగులో నడిస్తే మన జీవితం మారుతుంది. మన ద్వారా మరెందరో ఆ వెలుగును, ఆ జీవాన్ని పొందుకోగలుగుతారు. కాబట్టి ఈ రోజు మన నిర్ణయము ఒక స్పష్టమైన నిర్ణయాన్ని మనం తీసుకోగలగాలి. దేన్ని మనం ఎంచుకుంటున్నామో ప్రభు మన ముందే పెట్టారు. చీకటిని పెట్టారు, వెలుగును పెట్టారు. మరణాన్ని, జీవాన్ని రెండు మన ముందే ఉంచారు. దేన్ని ఎంచుకోవాలి, దేన్ని స్వీకరించాలో అది మన చిత్తంపై ఆధారపడి ఉంది. యేసు ప్రభులో ఉన్న ఆ జీవపు వెలుగు మనందరిలో ప్రకాశిస్తే మనం నిరంతరము ఆయనతో పాటు జీవిస్తా ఉండొచ్చు. నిత్య జీవంలో మనం ఉండొచ్చు. అయితే ఈ రోజు మనం ఆలోచించుకుని ప్రార్థన చేసుకుందాం. జీవమై ఉన్న మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మేం వెలిగించబడినట్లే అనేకులు వెలిగించబడాలి ఈ లోకంలో. మా వారు, మా బంధువులు, మా స్నేహితులు వెలిగించబడాలని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ జీవము మేం పొందుకుని ఈ లోకంలో ఎంతో సమృద్ధి అయిన జీవంతో మేము బ్రతకటానికి మీరిచ్చిన మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు. మంచితనము, నీతి, సత్యము వీటన్నిటినీ మాలో సమృద్ధిగా ఉంచుతున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఇవి గ్రహించగలిగే కృప మాకు దయచేయండి. చీకటిలో ఉన్న మేము చాలా సార్లు వీటిని గ్రహించలేకపోయాం. కానీ ఎప్పుడైతే వెలిగించబడ్డామో అప్పుడు నిజంగా ఈ గ్రహింపు ప్రతి ఒక్కరికి అవసరమని ఎరిగిన వారమై ప్రతి ఒక్కరి నిమిత్తం మా వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. దయచేసి తండ్రి, ప్రతి ఒక్కరూ వెలిగించబడటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.